హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీరు ఎక్కడే వినే ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా మోటివేట్గా కూడా ఉంటుంది. ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ స్టోరీ చాలా పాతకాలంది. ఒక రాజు ఉండేవాడు. ఆయనకి కొడుకు పుట్టలేదని చాలా పూజలు వ్రతాలు చేసినా ఏ ఫలితం ఉండేది కాదు. ఆయన చాలా దిగులుగా ఉండేవారు. ఒకరోజు ఒక మనిషి ఆ రాజు దగ్గరకు వచ్చి సలహా ఇచ్చారు. మీ రాజ్యం నుంచి ఒక బాబుని బలి అయితే ఇవ్వండి, మీకు కొడుకు తప్పకుండా పుడతాడు అని ఆ రాజుకి చెప్పారు. ఐడియా రాజుగారికి నచ్చుతుంది. ఇలాగే చేద్దామని అంటారు. చాలా ప్రయత్నం చేసినా ఏ ఫలితం లేదు కదా, అయితే ఇలాగే చేద్దాం అని ఆ రాజుగారు అంటారు. ఈ మాట అందరికీ చెప్పండి అని అంటారు. ఎవరైతే తమ బాబుని ఇస్తారో ఆ బాబుని బలి ఇవ్వాల్సిన ఉంటుంది. మరి ఎవరైతే ఆ చిన్న బాబుని ఇస్తారో వాళ్ళకి చాలా డబ్బులు మరి బహుమతులు రాజుగారు తరపు నుంచి ఇవ్వబడును అని ప్రకటించారు. ఆ రాజ్యంలో ఒక చిన్న కుటుంబం అయితే ఉంటుంది. వాళ్ళకి చాలా పిల్లలైతే ఉంటారు. వాళ్ళు చాలా పేదోళ్ళు. వాళ్ళకి ఒక చిన్న బాబు అయితే ఉంటాడు. వాడు రోజు గుడికి వెళ్ళి పూజ చేసి ఇంటికి వచ్చి ఏం చేయకుండా ఉంటాడు. వాళ్ళైతే డిసైడ్ చేస్తారు, వీడైతే ఏం చేయట్లేదు కదా, వీడికి రాజుని ఇచ్చేస్తాం, వీడైతే ఇంట్లో ఏం చేయట్లేదు కదా, అయినా వీడిని ఇస్తే ఏమైపోద్ది, మనకి చాలా పిల్లలు ఉన్నారు అని వారు అనుకుంటారు. అయితే ఆ బాబుని ఆ రాజుకి ఇచ్చేస్తారు. ఆ రాజు ఆ బాబుని తీసుకొని ఆ కుటుంబంకి చాలా డబ్బులు మరి బహుమతులు ఇచ్చి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఆ రోజైతే వస్తుంది, ఏ రోజైతే బలి ఇవ్వాల్సిన ఉంటుందో. మంత్రులు మరి సేనాపతులు ఎదురు చూస్తూ ఉంటారు పిల్లోడిని బలి ఇవ్వాలి అని. మరి రాజుగారు వస్తారు. వచ్చి ఆ పిల్లోడిని అడుగుతారు, బాబు నీకు ఏదైనా చివరి కోరిక ఉందా అని. అయితే ఆ బాబు అవును, నాకు చివరి కోరిక ఉంది అని అంటారు. మరి ఆ బాబు అంటారు, నాకు ఇసుక మరి మట్టి కావాలి అని. అయితే వెంటనే మట్టి మరి ఇసుక తీసుకొని వస్తారు. అయితే ఆ పిల్లోడు 4 ఇల్లులు ఆ ఇసుక మట్టితోని కడతాడు. మరి కట్టి ఒక ఇల్లుని కూల్చేస్తారు. మరి 2వ ఇల్లుని కూడా కూల్చేస్తారు. మరి 3వ ఇల్లుని కూడా కూల్చేస్తారు. కూల్చేసి 4వ ఇల్లు దగ్గరకి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటారు. 4వ ఇల్లు దగ్గర కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని ఉంటాడు. అయితే ఆ పిల్లోడు ఏం చెయ్యాలో చెయ్యండి అని అంటారు. అయితే రాజుగారు, మంత్రులు, సేనాపతులు అందరూ భయపడిపోతారు. అయితే ఏ జ్ఞానం ఈ పిల్లోడు నేర్చుకున్నాడు, ఏ మంత్రం నేర్చుకున్నాడు అని అనుకుంటారు. రాజు అడిగాడు, నువ్వు ఏం చేసావు? ఆ పిల్లోడు అంటాడు, 4 ఇల్లు కట్టాను, 3 కోల్చేసాను అంటాడు. మరి 1 వదిలేసాను. రాజు అంటాడు, నువ్వు ఇదే కోరుకుంటున్నావు కదా, నీ బలి తర్వాత నేను అంతమైపోవాలని. ఆ పిల్లోడు అంటాడు, నేను ఎవరు తప్పు కోరుకోవట్లేదు, నేను 3 ఇల్లు కూల్చేసాను కదా, మొదటిది మా అమ్మ నాన్నది, వాళ్ళ బాధ్యత నన్ను కాపాడుకోవాలి, కానీ వాళ్ళు డబ్బుల కోసం నన్ను అమ్మేశారు, అందుకే మొదటి ఇల్లు కూల్చేసాను. 2వది మన ఊర్లోది, మన బంధువులది, మా అమ్మ నాన్న తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఆపుతారని అనుకున్నా, కానీ వారు ఆపలేదు, అందుకే 2వ ఇల్లు కూడా కూల్చేసాను. 3వ ఇల్లు మీదే రాజుగారు. రాజు అయ్యుండి మీ బాధ్యత ఊరిలోని జనాల్ని కాపాడుకోవాలి, కానీ మీరు మీ స్వార్థం కోసం నన్ను బలి ఇస్తున్నారు, అందుకే మీ ఇల్లు కూడా కూల్చేసాను. 4వది నా గుడి, ఆ గుడి నుంచి నాకు చిన్న ఆశ, నాకు కాపాడుతుంది అని. అయితే ఇప్పుడు ఏదైతే అయ్యింది, నేను మీ దగ్గరే ఉన్నాను. రాజుగారు అయితే నిజం తెలుసుకున్నారు. ఆయన రియలైజ్ అయ్యాడు, అనుభూతి అయ్యింది. ఒకవేళ ఈ బాబుని బలి ఇచ్చిన తర్వాత కూడా నాకు కొడుకు పుట్టలేదు అయితే నేనైతే ఏం చెయ్యగలను
అని అనుకున్నాడు. అయితే ఆ చిన్న పిల్లోడిని తన కొడుకు అని అనుకున్నాడు. రాజ్యంలో ప్రపంచంలో వీడు నా కొడుకు అని ప్రకటించారు. ఇంకా రాజ్యంలో రాబోయే రాజు అని అందరినీ ఆ రాజ్యంలో చెప్పారు. ఆ చిన్న కుటుంబం అయితే చాలా బాధపడింది, మన చిన్న బాబుని రాజుగారికి ఇచ్చేసాము అని. ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాలి ఏమిటంటే, మనం దేవుడు ఆశ్రయం దగ్గర వెళ్ళిపోయామనుకో మనకి ఎప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు.